26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఒకప్పుడు సినిమా బడ్జెట్లో సగం రికవరీ శాటిలైట్ రైట్స్ ద్వారానే జరిగేది. ఆ తర్వాత ఆ ప్లేస్ని ఓటీటీ ఆక్రమించేసింది. కానీ ఇప్పుడు సీన్ మళ్ళీ మారుతోంది. ఓటీటీ వస్తుందన్న ధీమా కాస్త ఇప్పుడు థియేటర్కి జనం రాకపోతే ఎలా అనే భయంగా మారుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్ మొత్తం కూడా ఇప్పుడు ఈ రియాలిటీ చెక్ను ఫేస్ చేస్తోంది. అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతోంది? టాలీవుడ్లో ఈ మధ్య ఒక విచిత్రమైన ట్రెండ్ నడిచింది. అసలైన థియేట్రికల్ రెవెన్యూ కాస్త సెకండ్ ఇన్కమ్ గా మారిపోయి ఓటీటీ డిజిటల్ రైట్స్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా మారిపోయాయి. ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుని ఆ తర్వాత థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాల విషయంలో రిలీజ్ డేట్లు కూడా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. దీనివల్ల బాక్స్ ఆఫీస్ రన్ మీద ఫోకస్ తగ్గిందన్న అంచనాకొచ్చేశారు ఆడియన్స్. దీనికి తోడు నెల రోజులు కూడా తిరగకుండానే సినిమాలు ఓటీటీకి వచ్చేస్తూ ఉండడం థియేట్రికల్ రన్ మీద దారుణమైన ప్రభావాన్ని చూపిస్తోంది. బాలీవుడ్లో 8 వారాల విండో స్ట్రిక్ట్ గా అమలవుతున్నా మన టాలీవుడ్ మేకర్స్ మాత్రం ఈ రూల్ని అమలు చేయలేకపోతున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా కేవలం 35 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అంతకుముందు మహేష్ బాబు గుంటూరు కారం, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు నెల తిరగకుండానే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి వచ్చేశాయి. థియేటర్స్ లో ఫుట్ ఫాల్స్ భారీగా తగ్గిపోవడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణమంటూ టాక్ వినిపిస్తోంది. మనం పక్కనే ఉన్న మాలీవుడ్ ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ల ఫస్ట్ టార్గెట్ ఎప్పుడూ థియేట్రికల్ రన్నింగ్, బిగ్ స్క్రీన్ రెవెన్యూని వాళ్ల మెయిన్ పిల్లర్. అందుకే అక్కడ చిన్న బడ్జెట్లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి, బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. మన దగ్గర కూడా కథను, థియేటర్ ఎక్స్పీరియన్స్ ని నమ్ముకుంటే ఇండస్ట్రీకి మళ్లీ గోల్డెన్ డేస్ రావడం గ్యారంటీ. ఓటీటీ సంస్థలు సైతం స్ట్రాటజీస్ మార్చేశాయి. మార్కెట్ టైట్ అవ్వడంతో మేకర్స్ డిమాండ్ చేసినంత ఇవ్వడానికి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా సిద్ధంగా లేదు. సినిమా రిజల్ట్, వ్యూవర్షిప్ బేస్ చేసుకుని లెక్కలు కడుతున్నాయి. దీంతో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఓటీటీ బిజినెస్ జరగట్లేదు. మరి ఇప్పటికైనా ఓటీటీల మీద డిపెండ్ అవ్వడం మానేసి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే కంటెంట్ మీద, స్ట్రాంగ్ థియేట్రికల్ రన్ మీద మళ్లీ మేకర్స్ కాన్సంట్రేట్ చేస్తారేమో చూడాలి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.